అండి కిస్తా కాడ ఇలాగనేది మనం రౌండ్గా కటింగ్ చేసుకుంటే ఏంటంటే కిస్తా అనేది చాలా చాలా బాగా వస్తుంది అనమాట మనకి. ఇదిగోండి ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తానండి మీకు. ఇలా అనేది చూసుకున్న తర్వాత ఇక్కడ మాత్రం కంపల్సరీ కటింగ్ పెట్టుకోవాలండి. నేను కుట్టేటప్పుడు ఆ కటింగ్ ఎందుకు పెట్టాను అనేది చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలాగ వచ్చింది కదా పంజాబీ డ్రెస్ ప్యాంట్ కటింగ్ అనమాట. ఇలా అనేది మనకు నీట్గా వచ్చేద్దా. స్కేల్ అవుట్ కొనుక్కున్నారంటే నీట్ కటింగ్ మీకు వచ్చేస్తుందండి. ఒకసారి చూడండి, చాలా చాలా బాగా వస్తుంది అనమాట. ఇలా అనేది ట్రై చేసుకున్న తర్వాత మీరు పైన కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా వేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఇదిగోండి కొలత అనేది తీసుకోవాలి. పైన క్లాత్ పైన పట్టీకి క్లాత్ వేస్తాం కదండి మనం, కొంచెం అది నడుంది ఒక స్కేల్ ఉంది ఖర్చు అనేది మనం లూజ్ ఎంత ఉందో చూసుకోవాలండి. నాకు లూజ్ వచ్చి 34 వచ్చిందండి. 34కి ఒక 10 ఇంచులు కానీ 5 ఇంచులు కానీ కలుపుకోవాలండి. నేను ఇక్కడ వచ్చి 5 ఇంచులు అనేది కలుపుకున్నాను. కరెక్ట్గా కలుపుకొని ఇంకోండి ఎంత అయితే వచ్చిందో అంత అనేది లూజ్ అనేది పెట్టుకున్నాను అనమాట. లూజ్ పెట్టుకున్నాను. నేను 17 ఇంచులు పెట్టానండి లూజు. 17 ఇంచులు పెట్టాను. కొంచెం లూజ్ అనేది ఉంటే కాటన్ కదండి, లూజ్ పెడితే కొంచెం బాగుంటుంది అనమాట. అందుకని 17 ఇంచులు అనేది పెట్టుకుని ఇక్కడికి వచ్చి 17 ఇంచుల కాడికి 2 ఇంచున్నర ఖర్చు అనేది ఇంచున్నర మడత అండి. అది మడతకి ఏంటంటే మనం బొందు పెట్టుకుంటాం కదా, దానికి మడత అండి. అక్కడ నుంచి 8 ఇంచులు ఉందన్నమాట. కరెక్ట్గా స్కేల్తో స్ట్రైట్గా అనేది మనం మార్కింగ్ చేసేసుకుంటే పైన మడతకి మనకి బొందు పెట్టుకుంటాకి క్లాత్ అండి. అది పైకి మడత వేసి కుట్టుకుంటే ఇది స్ట్రైట్గా అనేది కటింగ్ చేసేసుకుని మీరు ఎప్పుడైనా సరే ఇలా ఓపెన్ ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇవన్నీ కుట్టుకుంటేనే మీకు పంజాబీ డ్రెస్ ప్యాంట్ అనేది నీట్గా స్టిఫ్గా ఉంటుందండి. మీరు మడత వచ్చేసిందిగా కుట్టే పని లేదు అనుకోకూడదు. ఇదిగోండి ఇది లోపలికి మడత వేయడానికి మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాం. ఇంకోండి ఇక్కడ కూడా మనం కటింగ్ అనేది చేసేసుకొని మీకు ఈ కుట్టేటప్పుడు మీకు చెప్తానండి వీటిలో యూజ్ఫుల్ ఎలాగుంటుందో. చాలా నీట్గా వస్తుంది, బాగుంటుందండి. ఇలాగనేది మడత పెట్టుకున్న తర్వాత ఇలాగనేది మనం ఈ క్లాత్ అనేది మనం డ్రెస్కి పైపింగ్లు వేసుకోవచ్చు, కొంచెం మిగిలితే అలా చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చి బొందు కుట్టుకుంటాం కదండి మన తాడు, మన దీనికి ప్యాంట్కి తాడు కావాలి కదా, తాడుకి అనేది ఇలా పెట్టేసుకుని మీకు ఎంత ఇంచు కావాలో పావించి కావాలో అనేది చూసుకొని సన్నగా కాలితే సన్నగా, పెద్దగా కాలితే పెద్దగా ఫస్ట్ ఇలా కటింగ్ ఇలా గీసేసుకుని మీరు స్కేల్తో ఇలా కటింగ్ అనేది చేసుకుంటే మీకు ఈజీగా అనేది వస్తుంది అనమాట. ఇది మొత్తం ఫుల్ వీడియో 4-5 ట్రిప్ల కింద పెడతానండి. మీకు నచ్చితే కనుక షార్ట్స్లో చూసేయండి ఈజీగా. సరేనా ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటే బాయ్ అండి.